ఈ మధ్య యూట్యూబ్లో ఒక వీడియో చూశానండి. ఒకటి కాదు 2. ఒకటొచ్చి తన భార్య పుట్టింటికి వెళ్ళిపోయాక, అంటే ఆమె ప్రెగ్నెంట్ అన్నమాట. ప్రెగ్నెంట్ అయిన భార్య పుట్టింటికి పంపించేసి ఈ మహానుభావుడు ఏం చేశాడో తెలుసా? వీళ్ళిద్దరు కలిసి ఒక ఇల్లు తీసుకున్నారు. అంటే లోన్ మీద ఇల్లు తీసుకున్నారు. వాళ్ళు ఉంటున్న ఒక ప్రాపర్టీని వీళ్ళు తీసుకున్నారనమాట. ఆ ప్రాపర్టీని వాడు ఏం చేశాడంటే అమ్మేశాడు. నాకైతే ఆశ్చర్యం వేసింది. అసలు వీడు భర్తేనా? అంటే భార్యాభర్తల బంధం అనేది ఎంత నమ్మకంతో కూడుకున్న ఒక బాండింగ్, ఒక బిల్డింగ్ లాంటిది. కాంక్రీట్ సిమెంట్తోని కట్టిన ఒక బిల్డింగ్ లాంటిది. భార్యాభర్తల మధ్య ఉన్న బంధం అంత దృఢంగా ఉండాలి. అలా అయితేనే పెళ్ళిళ్ళు చేసుకోవాలి. అలాంటి ఈ మహానుభావుడు భార్యని పుట్టింటికి పంపించేసి ఇల్లుని అమ్మేసుకున్నాడు. ఇది ఒక్కటి అయితే, ఇంకో గొప్ప ఆడది తన భర్తని సాంబార్లో విషం పెట్టి చంపేసింది. ఎందుకు? రంకు మొగుడి కోసం. అసలుకి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు అసలు మన సమాజం ఎక్కడికి వెళ్తుంది? మానవతా విలువలు రోజు రోజుకి తగ్గిపోతున్నాయి. వీలైతే మనం ఈ ప్రపంచంలో బ్రతికే ప్రతి ఒక్కరి కోసం ఆ భగవంతుణ్ణి ప్రార్థించుదాం. నేనైతేనండి ఒక్కసారైనా ఖచ్చితంగా నా మెడిటేషన్లో ఇలాంటి క్రూరత్వాలు తగ్గాలని, మనుషుల మధ్యలో ఆప్యాయతలు పెరగాలని బాబా సాక్షి, నేను నమ్మిన శివుడి సాక్షి రోజు ప్రార్థిస్తాను. మనిషి చంపుకోవటం ఏంటండి? మీకు రంకు సంబంధాలు ఉంటే వాళ్ళతో లేచిపోండి. అంతేగాని మనిషిని ఎలా అర్ధాంతరంగా ఎలా చంపేస్తున్నారు? నాకు నిజంగా ఆ వీడియో చూసినప్పుడు చాలా బాధేసింది. మారండి, మంచి మనుషులుగా మారండి. అక్రమ సంబంధాలు ఏంటండి? నాకు తెలియక అడుగుతున్నా. ఒక నమ్మకంతో పెళ్ళిళ్ళు చేసుకున్నప్పుడు ఆ పెళ్లి బంధానికి కట్టుబడి ఉండండి. నమ్మకంతో ఆ బంధాన్ని బిల్డప్ చేసుకోండి. ఎక్కడైనా గొడవలు వచ్చాయా, అవి సరిదిద్దుకొని మంచిగా బతకండి.